చేతులు దించి ఎంతసేపు మొరపెట్టినా జయం రాదు, సాతానే చేయిస్తాడు. చేతులు పైకెత్తినప్పుడు జయం వచ్చింది, చేతుల కింద దించినప్పుడు అప్పజయం. అంటే ఏంటి? మన చేతిలో ఉన్న మరకల్ని దాచుకుంటున్నామని. ఇలా పెట్టామనుకోండి మరకలన్నీ చూస్తారు మీరు, కానీ పక్కన దాచుకుంటే అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చేతులు వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరుచుకోవాలి. ఒకరి బలహీనతల నుంచి ఒకళ్ళు పోరాడేవారునే బలహీనతల మీద పోరాడాలి, కానీ మనం వాటిని జయించేవారుగా ఉండాలి. మన బలహీనతలు ఏమున్నాయి? ఇందాము చదువుకునే అన్నీ ఉన్నాయి. జయం పొందుకోవాలంటే ఈ విధంగా ముందుకెళ్ళేవారునే, అప్పులు అమలేకులు మనం జయించేయగలిగిన వారమే. అందుకే మనలో ఏముండాలి? మెలకువ. కొలస్సీలు 4:2 చదువు.